ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు ఇంకొక వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసా. డైలీ రొటీన్లో ఏముంటాయి, ఇంకా మేమైతే ఈ విధంగా రెడీ అయిపోయాము. చీరలు కట్టాలి అంటే చాలా కష్టం, ఇంకా ఎండకైతే మలమలా మాడిపోతాం. అందుకోసం అని చెప్పి చాలా సింపుల్గా ఈ విధంగా డ్రెస్లో అయితే రెడీ అయిపోయాం. ఇంకా బయటికి అయితే వచ్చేసాం కదా, ఇప్పుడు పెళ్లి కూతుర్ని తీసుకొచ్చే టైం అనమాట. ఆల్రెడీ మీరు చాలా చూసే ఉంటారు మా విలేజ్లో మ్యారేజెస్ ఎలా అవుతాయో. సో ఇంకా అందరూ ఊరంతా కూడా బయలుదేరుతుంది అనమాట. పెళ్లి కూతురిది పెళ్లి కొడుకుది కూడా సేమ్ విలేజ్. ఇంకా మేము కూడా ఇప్పుడే వచ్చాం కదా, ఇంకా అందరూ కూడా మమ్మల్ని పలకరిస్తున్నారు. ఇప్పుడు మేమైతే మార్నింగ్ ఎప్పుడో 9:30కి రావాలి, కానీ ట్రైన్ లేట్, ఇవంతా లేట్ కదా. సో అందుకోసం అని చెప్పి మేము ఇంటికి వచ్చినప్పటికి 11 అయ్యింది. ఇంకా ఈ విధంగా డ్యాన్సులు వేసుకుంటూ పెళ్లి కూతుర్ని అయితే తీసుకొని వచ్చారనమాట. సో ఇంకా తీసుకొచ్చిన తర్వాత వాళ్ళతో పాటు కలిసి హ్యాపీగా వెళ్ళాము. ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా మా రిషి ఇంకా ఆగుతారా మా పిల్లలు, ఇంకా మా సుదీప్ మా వర్షి అయితే మామూలు అల్లరి కాదు, ఇంకా లాంచ్ చేసేసి వచ్చారంట. సో ఇంకా వాటర్ ప్యాకెట్స్ అయితే బయట అంతా వేస్ట్ చేసేస్తున్నారు. ఇంకా మేము కూడా ఇంకా లంచ్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. లంచ్ టైంకి అసలు మిస్ అవ్వకూడదు కదా, సో అందుకోసం అని చెప్పి వెళ్ళిపోయాము. లంచ్కి అందరినీ కూడా విలేజ్ మొత్తం పిలుస్తారు, అస్సలు ఇంట్లో అగ్గేయకుండా అనమాట. అంటే వంట చేసుకునే పని ఉండదు. సో ఇంకా అందరం కూడా హ్యాపీగా లంచ్ టైంకి వచ్చేసి ఇంకా హ్యాపీ భోజనం చేసేసాము. ఇంకా మరి పండుగ బాగా కాయలు హ్యాపీ అన్న వీడియో హ్యాపీ పూరా చూడండి. ఇంకా అందరం కూడా లంచ్ చేసేసి ఇంకా ఫోటో సెక్షన్లో ఫొటోస్ దిగేసాము. ఇంకా ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా అలా ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉండి మా తాతగారి ఇంటికి అయితే వెళ్ళాను అనమాట. ఇంకా వెళ్ళిన తర్వాత మా మామయ్య వాళ్ళు కూడా అప్పుడే పుట్టపర్తి నుంచి వచ్చారు. వీళ్ళు ఎప్పటికప్పుడే పుట్టపర్తి వెళ్తూ ఉంటారు అనమాట. ఇంకా మా అత్త కూడా మార్నింగ్ ఒక దీనికి వెళ్ళిందని చెప్పాను కదా పండగకి, తను కూడా వచ్చేసింది. ఇంకా వస్తూ వాటర్ మెలన్ అయితే తీసుకొని వచ్చింది. మేమైతే ఏం తీసుకొచ్చినా తీసుకురాకపోయినా పర్లేదు, కానీ మా అత్త టైంకి అయితే ఏదో ఒక ఫ్రూట్స్ తీసుకొస్తూ ఉంటుంది. సో ఈ విధంగా అందరం కట్ చేసుకొని తినేసి ఈవినింగ్ టైంలో అయితే మా గ్యాంగ్ చూసారా, తొట్టి గ్యాంగ్ ఇంకా ఉన్నారు, కానీ వాళ్ళైతే ఇంకా కొన్ని రోజుల్లో యాడ్ అవుతారు అనమాట. సో ప్రస్తుతానికైతే మా బ్యాచ్ అనమాట, పిల్లల బ్యాచ్. సో ఇంకా అలా నైట్ మ్యారేజ్కి అయితే వెళ్ళామన్నమాట. సో ఇంకా నైట్ మ్యారేజ్కి వెళ్ళిన తర్వాత కరెంట్ అయితే విలేజ్లో బాగా తీసేశాడు. ఎప్పుడు ఇంత ఇబ్బంది పట్టదు అనమాట, కానీ ఈరోజే చాలాసార్లు పోయింది. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా నార్మల్గా ఉంటుందా, ఫుల్గా ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా భోజనం చేసిన తర్వాత ఇంకేముంటుంది మ్యారేజ్, ఇంకా డీజే అంటేనే మా రిష్తాకి పండుగ. ఇంకా రిష్తాకి ఫుల్ ఎంజాయ్ చేయడంలో మస్తు ఉంటుంది కదా. ఈ వ్లాగ్ అనేది ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. మరి మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.